అందరికీ ఆధ్యాత్మికత అయితే తెలుసు కదా. ఏదో ఒక మార్గంలో మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే, మనము మొదటగా స్వధర్మము ఏదైతే ఉందో నాకు నేను సుఖంగా మారటం కదా. మీరు ప్రశాంతంగా లేకపోతే దేవుడే దిగొచ్చినా మీకు ఏమర్థం అవుతుంది? మీ గందరగోళంలో దేవుణ్ణి లాగేస్తారు, అవునా? మీరు గందరగోళంగా ఉన్నప్పుడు దేవుడే వచ్చినా మీకు చిరాగ్గానే ఉంటుంది. చూడండి, మీరు బాగా గందరగోళంగా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారు, విసుగ్గా ఉన్నారు, అప్పుడు మీకు సంతోషమైన విషయాలు కూడా చిరాగ్గానే అనిపిస్తుంటాయి, ఇష్టంగా ఉండవు, అయిష్టంగా అనిపిస్తుంటాయి. అందుకనే ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మీరు సుఖంగా మారడం కదా. ముందు మీరు శారీరపరంగా మానసిక పరంగా సుఖంగా మారాలి, మీ శరీరము మనసు సుఖంగా మారాలి. కానీ ఆధ్యాత్మిక సాధనలు మనకు తెలిసినంతలో ఏవో ఒక సాధనలు ఏవో చేస్తుంటే అవేవి నిజంగా సుఖాన్ని ఇవ్వట్లేదు. నిజాయితీగా మనం పరిశీలన చేసుకుంటే, ఒక పూజ చేస్తూ ఉంటే ఆ కాసేపు సుఖంగా ఉంటే మరి కాసేపట్లో ఆ సుఖం పోతుంది వెంటనే కదా. మీరు అరగంటో గంటో కూర్చుని ఏదైనా పూజో వ్యవహారమో ఏదో చేశారు, ఆ అరగంట బాగుంది అని అంటే ఆ తర్వాత మళ్ళీ కొనసాగదు. అదే ప్రశాంతత, అదే సుఖస్థితి కొనసాగదు. మీరు ఏదైనా ధ్యానము అని ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అది ఎంతకీ కుదరదు. ఒకవేళ కుదిరి కాసేపు ప్రశాంతంగా అనిపిస్తే, ఏ ఆలోచన లేని స్థితి అనిపిస్తే ఆ ప్రశాంతత కాసేపు నిలబడుతుంది, తర్వాత అది మరలా కోల్పోతుంటాం కదా. ఒక్కసారి మీకు ఎప్పుడైనా మనశ్శాంతి రాగానే అది శాశ్వతంగా నిలిచిపోయిందా? నిలిచిపోలే. మళ్ళీ మళ్ళీ అశాంతి కలుగుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి మనం ప్రశాంతంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఏ పూట కాపూటలాగానే అయిపోతుంది కదా, అవునా? ఏ పూట కాపూటే పోరాటంలో ఉంది, యుద్ధంలో ఉంది. ఇదే పెద్ద యుద్ధం అయిపోయింది కదా మనకి. మనశ్శాంతి కోసమే మనం చేసే ప్రయత్నం అంతా, ఆ మనశ్శాంతి కోసం చేసేటువంటి ప్రయత్నమే యుద్ధంలో అయిపోతే ఎలాగా? ఇక అసలు మనం చేసే ప్రయత్నానికి అర్థమే ఉంది. ఏ రోజు యుద్ధం ఆ రోజే చేస్తే ఇంకా ప్రశాంతతే ఉంది. ఏ పూటగా ఆ పూట కడుపు నింపుకోవడానికి కూలి పని చేసినట్టే ఉంటుంది కదా, ఇంకా మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? మనమందరము ఏ పూట అన్నం వండుకోవడానికి ఆ పూటే కూలి పని చేసి వచ్చి ఆ పని నుంచి వస్తూ బియ్యము కొనుక్కొచ్చుకొని వండుకొని తినేవాళ్ళలాగా అయిపోయింది. మన మనసు అంత దిగు స్థాయిలోకి వెళ్ళిపోయి ఉంది. మనమందరం ఆర్థికంగా చాలా ఎదిగాం, ఆర్థికంగా కూడబెట్టుకోగలిగాం, 4 రూపాయలు తీసుకుని దాచుకోగలిగాం. మనం ఇక భవిష్యత్తులో ఏ పని చేయకపోయినా, ఏ వ్యాపారము చేయకపోయినా, ఏ ఉద్యోగము చేయకపోయినా మన గింజలు మనము తినే అంతగా మనం కూడబెట్టేసుకున్నాం. కానీ మనసు విషయానికి వచ్చేసరికి మాత్రం ఏ పూట కాపూటే మనము ఆ మనసుకి సుఖాన్ని ఇవ్వటం కోసం పోరాడాల్సి వస్తే మనం పేదవాళ్ళమా కాదా? మనం బాగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా మనం ఎదగటం కష్టం. మనం పేదరికంలో ఉన్నామనే విషయం మనకు తెలియకపోతే ఎలా సంపన్నులం అవుతాం? నీ పేదరికాన్ని నీకు తెలిస్తేనే కదా నువ్వు ఇది సరిపోదు జీవితము, ఇంకా
ఉత్తమమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అని మనం అందరము ఇక్కడ ఉన్నంతలో అందరము అది ప్రయత్నం చేస్తుంటాం కదా. ₹1 సంపాదిస్తే ఒక 50,000 జీతం వస్తుంది అని అంటే వచ్చిన జీతాన్ని వచ్చినట్టుగా తినేసి బ్రతికేయం, దాన్నే కొంచెం దాచుకుని దాన్నే కొంచెం ఏదైనా వ్యాపారంలో పెట్టి అదే డబ్బుని ఇంకా కాస్త పెంచుకున్న దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకనంటే మనము కాస్త ఎదగాలి అని. కానీ మనసు విషయంలోకి వచ్చేసరికి ఏ పూట ఆ పూటే. మనం ఎప్పుడు ఆలోచించలే కదా, ఎందుకు ఏ పూట కాపూటే, ఏ గంట కాగంటే, ఏ రోజుకి ఆ రోజే మనశ్శాంతి అనేటువంటి విషయము మనము యుద్ధం చేసి గెలవాల్సి వస్తుంది. ఎందుకు అది శాశ్వతంగా నిలబడటం లేదు. మీరు సంపాదించుకున్న డబ్బు అది శాశ్వతంగా పెరగటం కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఒక 10 లక్షలు సంపాదించి పెట్టుకున్నారంటే ఆ 10 లక్షలు కోటి అయ్యేలాగేదో ప్రయత్నం చేస్తుంటారు కదా. ఒక దగ్గర పెట్టి దాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటారు కదా. కానీ మనసు విషయంలో ఈ పూట సంపాదించాము, మనము ఏదో ఒక మనశ్శాంతి ఏదో సాధన చేసి ఈ పూట కాస్త మనశ్శాంతిని పోగేశాము. అది మరో పూటకి ఆ మనశ్శాంతి పెరగాలి కదా. అది ఆవిరైపోతుంది. మనం కూలి పనికి వెళ్ళాము, 4 పైసలు వచ్చాయి, బియ్యం పట్టుకొచ్చాము, వండాము, అయిపోయింది. మళ్ళీ రాదు, మళ్ళీ రేపటికి కడుపు కోసం మళ్ళీ తిప్పలు పడాల్సిన అవసరం వచ్చిన కూలీకి ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం మానసిక విషయమైన మానసిక సంపదలో లేమిని పొంది ఉన్నాం కదా. అది ఎందుకు మనం గ్రహించటం లేదు. మనం సాధన చేసినా కూడా ఎక్కడ లోపం వస్తుంది. ఏదో సాధన చేస్తున్నాం, ఏ సాధన చిన్నదేం కాదు, అన్ని మంచి సాధనలే. ఎవరి స్థాయికి వాళ్ళకి అది మంచి సాధనే. కానీ ఆ సాధన మనల్ని సంపన్నుల్ని చేయట్లేదేంటి? అది ఎప్పుడు కొనసాగటం లేదేంటి? మనం చేసిన సాధన వలన కలిగినటువంటి ఆ సుఖము ఏదైతే ఉందో అది మరి పెరగటం లేదేంటి? కోల్పోతున్నాం ఏంటి? ఇవాళ దానికి మనం పరిష్కారం పొందుదాం. ఆ యొక్క పొందినటువంటి ఆ సుఖస్థితి ఏదైతే ఉందో సాధన ద్వారా మనసు పొందినటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో, ఆ ప్రశాంతత ఏదైతే ఉందో అది నిలబడాలి. ఆ నిలుపుకునే విషయంలో మనకు జ్ఞానం లేదు. మనం నిలుపుకునే విషయంలో అజ్ఞానులం. నాతో మొన్న ఒకరు చెప్తూ ఉన్నారు, ఒక దారిలో పోతూ ఉంటే ఒక హైవే కొత్తగా పడింది. ఆ హైవేలో పోతుంటే అటు ఇటు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇంత హైవే పక్కన ఇట్లా చిన్న చిన్న ఇళ్లలో వీళ్ళు ఇలానే ఉండిపోయారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉండదా ఈ శబ్దాలు వాటితో అని అంటే, వాళ్ళ హైవే పక్కన వాళ్ళ ఇల్లులు దాని వెనకాలన్న పొలాల వల్ల కూటికి లేని వాళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యారండి. వాళ్ళందరి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని అన్నారు. దీంట్లో కొంతమంది ఆ హైవే పక్కమ్మటే భూములు విపరీతమైన ధరలు పెరిగిపోవటం వల్ల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి కొంతమందికి. ఆ కోట్ల రూపాయలు రాగానే దాన్ని ఎలా వాడాలో తెలియక ఒకడు నెల రోజులకోసారి ఇంత టీవీ మార్చేస్తున్నాడు. సినిమా హాల్ అంతా టీవీ ఇంట్లోనే పెట్టుకుని అదేదో వాడటం రాక సరిగ్గా పనిచేయట్లేదనో, ఇది దగ్గర నుంచి చూస్తే సరిగ్గా కనపడట్లేదనో ఆ టీవీ మార్చేయటం. ఓ 3 లక్షలు 4 లక్షలు గంగలో కలిసాయి. మళ్ళీ ఒక బండి, పెద్ద బండి కొనుక్కోవటం. వాడేమో ఇంత ఉంటాడు, బండి బాగుంది కానీ వాడికి సరిపోయిద్దా లేదో తెలియదు, వాడికి కొనుక్కుంటాడు. బండి బాగుంది కదా, ఇంత బండి కొనుక్కొని దాని మీద ఎక్కి కూర్చొని 4 రోజులు నడవగానే మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, నడుము నొప్పి వస్తుంది. ఎందుకంటే
బండి వాణిమోయి ఇట్లా వీడే బండిని మోస్తున్నట్టు ఉంటుంది, చెమట్లు పడుతుంటాయి. డబ్బులైతే వచ్చాయి, మరి ఎట్లా ఒకట్లా సుఖపడాలనే ఆరాటంలో వాడు అంత పెద్ద బండి కొనేశాడు. అది నడిపేటప్పుడేమో దాన్ని ఆపలేక అటు ఇటు కాళ్ళు ఇదయ్యి వెన్ను నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని అమ్మేయటం. ఇది కాదని కారు కొనడము, కారు కొనగానే ఇప్పటివరకు కారు ఎక్కిందే లేదా, నడుపుడు ఎక్కడ వస్తుంది, మళ్ళీ పోయి ఎవడో గుద్దుతాడు, ఇదొద్దు మనకని చెప్పేసి అది అమ్మేయటం సగం. ఇట్లా వాడికి వచ్చిన డబ్బులన్నీ కూడా ఎట్లా ఉపయోగించాలో కూడా తెలియక పేకాటలాడి పిచ్చి పిచ్చి అన్ని కొనేసి దాన్ని మొత్తాన్ని వృధా చేసేసుకుని మళ్ళీ వాడు మామూలు స్థితికి వస్తే వాడికి మనశ్శాంతి లేదు. వాడికి ఇన్ని కోట్లు ఇంట్లో పెట్టుకుంటే వీడికి నిద్రే పట్టడం లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకంటే దాన్ని ఎట్లా వాడాలో తెలియదాయే. వచ్చినట్టే అనిపిస్తుంది, అవి ఎట్లానే పోయాయి. వచ్చినట్టే అనిపించింది కానీ దాన్ని వాడటం రాక, దాన్ని ఎలా నడపాలో తెలియక అట్నుంచి అట్టే పోయాయి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి అని చెప్తున్నారు. నిజమే, డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, డబ్బు రావటం ఒక ఎత్తు అయితే, డబ్బుని నిలుపుకోవటం ఇంకా మహాపరమ శక్తివంతమైన ప్రయాస. అది ఇంకా కష్టమైన విషయం. అది నిలుపుకోవడం రాకపోతే మళ్ళీ పేదవాడైపోతుంటాడు వాడు. అట్లానే మన మనస్సు ఏదో ఒక కారణంతో, ఏదో ఒక సాధనతో ప్రశాంత స్థితి ఎక్కడో దగ్గర పొందుతాం, కానీ అది నిలబడదు, పోతూనే ఉంటుంది. దాన్ని ఎట్లా నిలుపుకోవాలో తెలియదు. దానికి లీకేజ్ ఎక్కడో ఉంది, రంధ్రం పడిపోయింది, అది జారిపోతుంది మళ్ళీ ఆ మనశ్శాంతి అనేది. ఈ రహస్యం తెలియక, ఎలా దాన్ని నిలుపుకోవాలో రహస్యం తెలియక 10 ఏళ్ల సాధన, 15 ఏళ్ల సాధన, ఎన్నేళ్ళు సాధన చేసినా మళ్ళీ మొదటికే వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త సాధనలాగా అయిపోతుంది. ఈరోజు మనము ఆ యొక్క ఆటంకాన్ని తొలగించేద్దాం. మనం ఈరోజు దాని కారణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఛేదించేద్దాం. దానికి కావలసినటువంటి కసరత్తు ఏదైతే ఉందో అది మనం ఈరోజు సాధన చేద్దాం. ఊరికే కూర్చొని మీరు సాధన చేయగానే వచ్చిన సుఖము, ఆ మనశ్శాంతి నిలబడదు. దాన్ని నిలపాలి అని అంటే దానికి తాళాలు వేయాలి. తాళాలు తెరిచి ఏదో సుఖం తెచ్చుకుంటున్నారు. సాధన చేసినప్పుడు మీరు తాళాలు తెరుస్తున్నారు, ఏదో సుఖస్థితి వస్తుంది, శక్తి ఏదో వస్తుంది. దాన్ని తాళం వేయటం తెలియకపోతే మళ్ళీ వచ్చిన దాన్నే అది అలానే పోతుంది. ఇటు నుంచి తింటాం, వెనక నుంచి పోయినట్టుగా, లేదా తిన్నట్టు వాంతి చేసుకున్నట్టుగా అయిపోతుంటుంది. అది మీరు పొందిన శక్తి మీ శరీరానికి జీర్ణం అయిపోవాలి. ఆ శక్తిని మీరు పూర్తిగా అనుభూతి చెందాలి. ఆ శక్తిని మీరు నిలుపుకోగలగాలి. శరీరంలో రిజర్వాయర్ లాగా తయారు చేసుకోగలగాలి. ఎనర్జీ రిజర్వాయర్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. ఆ రహస్యం మీకు తెలియకపోతే పైనుంచి పోసింది కింద నుంచి పోయినట్టుగా మీ శక్తి, మీ సాధన ప్రయత్నము అంతా వృధాగా పోతూ ఉంటుంది. ఈరోజు మనము అది అలా వెళ్లకుండా దానికి తాళాలు వేసే మార్గము మన శరీరంలోనే, మనకే అందుబాటులో, మన చేతులకు అందుబాటులోనే దాని తాళాలు ఉన్నాయి. ఆ తాళపు రహస్యాలని మనం ఈరోజు తెలుసుకుంటాం. ఈరోజు మీకు ఆ శక్తి లీకేజ్ జరగకుండా, ఆ శక్తి మీలో నిలబడిపోయి ఉండేలా దానిని మనము తాళాలు వేసి మనం పూర్తిగా మన కోసం మనము సద్వినియోగం చేసుకునేలా మార్చుకుంటాం ఈరోజు చేసే మన సాధనతో. రెడీనా? ఈ సాధన ఏం చేస్తుంది అంటే, ఇది నిజంగా అవసరమేనా మీకు?
అసలు సాధన చేస్తే కదా వచ్చిందాన్ని ఆపుకునేది. వచ్చిందాన్ని ఆపుకోవటం అసలు వచ్చేది ఇప్పుడు చేస్తే కదా. అలాంటి పరిస్థితి కాదు కదా. చేస్తూనే ఉన్నాం, వృధాగా పోకుండా తాళాలు ఇద్దాం. ఈ సాధన చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి శరీరానికి సంబంధము లేని ఒక ఆత్మ అనేబడేది ఏదైతే ఉందో, ఆత్మ అనబడేది ఏదైతే ఉందో అది శరీరానికి నిజంగా చెప్పాలి అంటే శరీరానికి సంబంధం లేదు. దాంతో శరీరంలో ఉంటుంది కానీ శరీరానికి సంబంధం లేదు. దాని గురించి అది శ్రద్ధ ఏం తీసుకోదు. అది గట్టిగా ఒక దెబ్బ తగిలింది అనుకోండి మనకి, హ్యాపీ అని బయటికి వెళ్ళిపోతుంది. నీకోసం అది పోరాడదు కదా. గట్టిగా ఏదైనా అనారోగ్యం వచ్చింది, లేదా గట్టిగా ఏదో రాచ పుండైంది, హ్యాపీ నీకు పుండైంది అని వెళ్ళిపోతుంది. అది గట్టిగా ఒక దెబ్బ తగిలింది తలకి, ఆత్మ ఏం చేస్తుందారే నీ పనికిరాదు పోతానని వెళ్ళిపోతుంది. నీ శరీరము పనికిరాదే వెళ్ళిపోతానే వెళ్ళిపోతుంటుంది. దానికి అసలు సెంటిమెంటే లేదు. దానికి నీకు ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కొడుకో లేదంటే తండ్రో బాధ్యత లేకుండా నాకు నచ్చలే ఇంట్లో అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది దానికి మీదో పట్టుకుని అయ్యో శంకర్ గారు చాలా మంచివాడు, నేను వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలని అనుకోవద్దు. ఆ ఆత్మ ఎటు వెళ్ళకూడదు, నేను ఇక్కడే ఉండిపోవాలి, ఈయన మంచోడు అని చెప్పి ఆగతది. దానికి అంత మంచితనం ఏముండదు. కానీ శరీరంలోనే ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా చూసుకుంటుంటే శరీరాన్ని, ఈ శరీరంలో సాధ్యమైనంత వరకు ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. తన పని అదేదో చేసుకుంటుంది. నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే, నువ్వు కాకపోతే 100 మంది నాకు అనుకుని వెళ్ళిపోతుంది. రోజు బిర్రుగా తాగేసాడు అనుకోండి, లివర్ ఏదో గట్టిగా దెబ్బ తగులుతుంది దానికి, హ్యాపో అని వెళ్ళిపోతుంది. బాగా తినేసామనుకోండి, కడుపు నిండుగా మసాలా నింపామనుకోండి, 4 రోజులు చూస్తుంది పొట్ట వేడెక్కిపోయి పుండ్లు అవుతాయి లోపల, హ్యాపో అని వెళ్ళిపోతుంది. దానికేం విచక్షణ లేదు, దానికేం మంచి చెడు లేవు. నువ్వు మంచిగా చూసుకుంటే ఉంటా, లేకపోతే పోతా, నాకేం పని. నువ్వు మంచిగా చూసుకోవటం నీ బాధ్యత. అది నిలబడి దాన్ని నిలుపుకోవటం కోసము నువ్వు దాన్ని మంచిగా చూసుకుంటావా, అడ్డగోలు తిండి పెట్టకుండా మనం జీవించే విధానాన్ని సరిగ్గా పెట్టుకొని మంచిగా ఉంటే అది మనతో మంచిగా ఉంటుంది, లేదంటే దాని ద్వారా అది చూసుకుంటుంది. నేను మంచిగా ఉంటే మంచోడిని, చెడ్డగా ఉంటే చెడ్డోడిని. నాలాంటిది ఆత్మ కూడా. అట్లా దానికి అసలు ఇట్లాంటి సెంటిమెంట్లు ఏం లేవు. కానీ మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఆ శరీరాన్ని అంటి పెట్టుకొని ఉన్న ఒక ఆత్మ ఉంది. మళ్ళీ ఇట్లా రెహపో అనే ఆత్మ వేరే, శరీరం కోసమే పనిచేసే ఆత్మ ఒకటి. శరీరం కోసమే అది పనిచేస్తూ ఉంటుంది. ఆ మెయిన్ ఆత్మ ఏదైతే ఉందో, మెయిన్ సోల్, దానిని ప్లీజ్ ఉంటూ, నేను సరి చేస్తూ ఉండు అనేది మన శరీరానికి ఆత్మకి మధ్యలో అది పనిచేస్తూ ఉంటుంది. ఇంట్లో పెద్ద మనిషి ఎవరో ఉంటాడు, తండ్రో కొడుకు అటు ఇటుకు ఉన్నా కూడా కూతురు అంటుంది, నాన్న నువ్వు ఆగు ప్లీజ్. వాడి అటువే పక్క వాళ్ళ అన్నయ్యని అంటుంటుంది, నా అన్న నువ్వు ఆగన్నా, నేను చెప్తాను ఆగన్నా అంటుంది. వీళ్ళిద్దరికి సంధి గురించి ఇద్దరు ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఇద్దరు బాగుండేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అమ్మాయి. అట్లేదో విచక్షణ ఉన్నటువంటి ఒక మనిషి ఇంట్లో ఉంటే ఇద్దరిని చక్కబెట్టి, నువ్వు ఆగు ఫస్ట్, నువ్వు ఆవేశపడబాగా ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు,
ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే తండ్రినో, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే అన్ననో కోపాలతో బయటికి అడుగు పెడితే మళ్ళీ వెనక్కి వస్తారో అని ఆపి వాళ్ళని పట్టి ఉంచి చక్కబరిచి నిదానపరిచి మళ్ళీ కలిసి జీవించేలా ఒక మనిషి ఇంటికి ఎలా అయితే ఉంటారో అలా ఈ శరీరం కోసం పాకులాడేటువంటి మరో సూక్ష్మాత్మ ఒకటి ఉంటుంది మన శరీరానికి. అది ప్యూర్లీ మీ శరీరము చచ్చిపోకుండా ఉండడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది మీరు చచ్చిపోకుండా ఉండడానికి అది శత విధాల ప్రయత్నం చేస్తుంటుంది. దాని యొక్క ప్రయత్నమే లేకపోతే మనం అనేకసార్లు చచ్చిపోయి ఉండేవాళ్ళం, ఇప్పటి వరకు ఉండేవాళ్ళం కాదు. అనేక సందర్భాల్లో మన నూకలు చెల్లిపోయి ఉండేవి. కానీ ఆత్మ మళ్ళీ 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 నువ్వు ఈ శరీరానికి ముడిపడి ఉండేలా నీకు మళ్ళీ మళ్ళీ అవకాశం కల్పించడం కోసం అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎలా అయినా సరే నీకు దొరికిన ఈ అవకాశాన్ని కోల్పోకుండా నీలోని ఆ మెయిన్ ఆత్మ ఏదైతే ఉందో అది వెళ్ళిపోకుండా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది బయటికి వెళ్ళిపోకుండా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది అలా వెళ్ళకుండా దాన్ని అలా పట్టి ఉంచి శరీరంలో ఇమిడియేలా, శరీరంతో అంటి పెట్టుకుని ఉండేలా అది పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క సూక్ష్మమైనటువంటి ఈ శరీర ఆత్మ మీకు బలంగా లేకపోతే అప్పుడు మీకు సుఖం అనేది నిలబడదు, మీకు మనశ్శాంతి అనేది నిలబడదు, మీరు చేసిన సాధన యొక్క శక్తి మీలో నిలబడదు. ఎందుకంటే సూక్ష్మ రూపములో ఉన్న విషయాలను పట్టి మీలో ఉంచగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఆ సూక్ష్మ ఆత్మ బలహీనంగా ఉంది. కాబట్టి మీలో సూక్ష్మ రూపంగా పొందిన ఏవి మీలో నిలబడవు. మీరు ఆరోగ్యవంతమైన ఆహారం తింటారు, కానీ ఆ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ ఓజస్సు ఏదైతే ఉందో, ఆ తేజస్సు ఏదైతే ఉందో, సాధన వల్ల వచ్చేటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది నిలబడదు శరీరంలో. మీరు ఏళ్ల తరబడి సాధనలు చేస్తుంటారు. నా దగ్గరికి చాలామంది వస్తారు, 15 ఏళ్ల నుంచి మేము ధ్యానం చేస్తున్నామండి. 2 నిమిషాలు పట్టదు వాళ్ళ మనసును చికాకు పెట్టడం. గందరగోళంగా ఉంటారు. 15 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నామండి. శరీరము పరమ రోగగ్రస్తమై ఉంటుంది. 20 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నామనండి, ఏ చిన్న గుణములో మార్పు రాదు. ఎందుకనంటే నువ్వు ఏ రోజు బియ్యం ఆ రోజు వండుకొని తింటున్నావు, అయిపోతుంది. నీ దగ్గర ఏం లేదు అసలు. నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప నిజానికి లేదు. నువ్వు 20 ఏళ్ల సంపద నీ దగ్గర లేదు. ఏ రోజు కూలి ఆ రోజు తిన్నవాడికి వెతికితే కుండలో గిన్నెలో ఎక్కడ వెతికినా ₹1 దొరకదు మళ్ళీ. ఎందుకంటే ఊడ్చేశాడు వాడు, ఏ పూటకు ఆ పూట ఊడ్చేశాడు. నిలబడలే వాడి ఇంట్లో ఆ ధనం. ఎందుకంటే వాడు ఏ పూటకు ఆ పూట కూలీ చేసి బ్రతుకుతున్నవాడు. అలానే మనం ఏ పూటకు ఆ పూట ఒక ప్రయత్నం ఏదో చేస్తున్నాం, కానీ దాని తాలూకు ఆ శక్తి ఏదైతే ఉందో, ఏదైతే నీకు మనశ్శాంతిని ఇవ్వాలో, ఏదైతే పరమ సుఖాన్ని ఇవ్వాలో, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా పోగు చేసుకున్న శక్తి, ఆ శక్తి నీలో ఎక్కడ నిలబడింది? అది వృధాగా పోయింది. ఊరికే తెచ్చుకున్నావు, పంపించేసావు. మిగిలిందల్లా ఏంటి అని అంటే 15 ఏళ్ల నుంచి నేను ఆధ్యాత్మికంగా ఉన్నా అనే అహంకారం మాత్రమే మిగిలిపోయింది. దాని ఫలితం నిలబడలే, అహంకారం మాత్రం నిలబడింది. దాంతోనే చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు వృధాగా పోతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి సాధనలు చేసి విసుగుబుట్టి ఇవన్నీ అంటుంటారు. మేము 10-15 ఏళ్ళు చూసినాం లేవయ్యా, ఏదైనా చెప్పబోతే కూడా చేసినాం లేవా, ఇక చాలు మాకు అనే నైరాశ్యం వచ్చేసి
ఆధ్యాత్మికతకే దూరం అయిపోయి జీవితాలని వృధాగా పోగొట్టుకుంటున్నారు. ఈ జన్మని వృధా చేసుకుంటూ ఉన్నారు. మన శంభో యోగములో ఆ అవకాశం లేదు. ఎందుకంటే మన దగ్గర రిజర్వాయర్ ఉంది, మన దగ్గర లీకేజ్ ఉండదు. సంపాదించిందంత మన దగ్గరే ఉంటుంది. కళకళలాడుతుంటారు, తేజోవంతమైపోతుంటారు నిరంతరం. ఒక హనుమంతుడు ఇట్లా తేజోవంతుడో అంతటి తేజోవంతులైతూ ఉంటారు శంభోయోగులు. అందుకే వరుసగా 3 రోజులు 4 రోజులు నిద్రలు లేకుండా సాధనలు చేయించిన 75 ఏళ్ళు ఉంటాయి. కంటిన్యూషనే అసలు దానికి. అసలు అదే అన్నీ పుష్టిగా తిని చక్కగా డైట్ ఫాలో అవుతున్న వాడిని 3 రోజులు నిద్రపోనీయకపోతే 4వ రోజు తన్ని మరీ నిద్రపోతాడు. మీరు నన్ను ఆపారంటే ఊరుకోను అని. కానీ వీళ్ళ తేజస్సు, వీళ్ళ ఓజస్సు, వీళ్ళ శక్తి నిరంతరం వారిపై పనిచేస్తూ ఎప్పుడూ ఒక అణు విస్ఫోటనానికి రెడీగా ఉన్న అణుబాంబుల శక్తివంతంగా ఉంటుంటారు. ఎందుకనంటే రిజర్వాయర్ స్ట్రాంగ్గా ఉంది, లీకేజ్ లేదు. ఆ సూక్ష్మ ఆత్మ శక్తివంతమై ఉన్నది, దానికి లీకేజ్ లేదు. ఆ లీకేజ్ లేని కారణంగా అది కావలసినంత సంపదని పోగు చేసుకున్నది. వాడు చేసిన ఒక్కసారి శంభో అంటే వచ్చిన శక్తి అలానే ఉంటుంది లోపల. ఒక్కసారి శంభో అనగానే పుట్టిన ఆ శక్తి, శంభో అనే ఆ శబ్దములో నుండి, ఆ మంత్రములో నుండి పుట్టిన ఆ శక్తి అలానే నిక్షిప్తమై ఉంటుంది. అందుకే శంభోక్రియ అనేది వీటన్నిటికీ ఇవన్నీ జరిగేటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ సూక్ష్మ ఆత్మ శక్తివంతం కావటానికి కావలసినటువంటి శక్తిని రిజర్వాయర్ చేసుకోగలిగే, నిక్షిప్తం చేసుకోగలిగేటువంటి ఒక స్టెప్స్తో శంభోక్రియ ఉంటుంది. మీరు చేసే సాధన శంభోక్రియ మీ యొక్క సూక్ష్మ ఆత్మని కూడా శక్తివంతం చేసేలా ఉంటుంది. ఇందులో అందరూ ఆ యొక్క శంభో క్రియ నేర్చుకున్న వాళ్ళు అయి ఉండకపోవచ్చు. కానీ మీకు అంతకంటే తేలికైన ఇంకొక మార్గం చెప్తాను. మీ యొక్క సూక్ష్మ ఆత్మని శక్తివంతం చేసుకునేటువంటిది. రెడీనా? సింపుల్గా, ఎందుకంటే అది శరీరానికి సంబంధించింది కదా. ఆ సూక్ష్మ ఆత్మ శరీరానికి సంబంధించిన ఆత్మ కదా. దానికి తాళాలు కూడా శరీరంలోనే ఉన్నాయి. ఆ తాళాలు మీకు, ఆ తాళపు చెవులని ఈ పూట మీకు నేను చూపిస్తాను. ఆ తాళపు చెవులు సరిగ్గా మీరు వేయగలిగితే మీ శక్తి మీలోనే నిక్షిప్తమై ఉంటుంది. మీ సాధనా శక్తి మీలో ఒక సూక్ష్మ ఆత్మ మరింత తేజోవంతంగా మారేలా ఆ యొక్క తాళపు చెవులే పనిచేస్తూ ఉంటాయి. మీరు రోజు రోజుకి క్రమక్రమంగా శక్తివంతులుగా మారుతుంటారు. ఆ తాళపు చెవులని నేను మీకు ఈరోజు చూపిస్తాను. రెడీగానే ఉన్నారా? శ్రద్ధగానే ఉన్నారా? మనసు ఇక్కడే ఉందా? సింపుల్ తాళపు చెవులు మీకు అందుబాటులోనే ఉన్నాయి. మీరు మర్చిపోయారు, మీకు తెలియలేదు అసలు. ఆ తాళపు చెవుల యొక్క ప్రదేశాలని నేను మీకు చూపిస్తాను. నేను కనపడుతున్నానా పూర్తిగా? ఖర్చు అయితే మరి ఇది నేర్చుకున్నాక రోజు సాధన చేస్తానని మాటిస్తేనే చూపిస్తాను. శంభో క్రియ చేయాలి, లేదా క్రియ నేర్చుకునే లోపు కనీసము
రోజు ఒక 10 నిమిషాల పాటు కళ్ళు రెండు మూసుకుని ఇలా కూర్చుని శంభో శంభో ఏళ్ళు ముడవద్దు, ఏం చేయొద్దు, చేతుల్ని హాయిగా వదిలేసి కనీసం 10 నిమిషాల పాటు చేసి ఆగకుండా జపం చేసి మరో 10 నిమిషాలు సైలెంట్గా నిశ్శబ్దముగా హాయిగా అలా కూర్చుండిపోండి. ఇదొక్కటి మీరు చేస్తానని మాట ఇస్తే నేను ఆ తాళం చెవులు చూపిస్తాను. మాట తప్పద్దు, పని చేయవు అప్పుడు తాళం చెవులు, మీ వేస్ట్. అది నేను మంత్రదీక్ష ఎలానో ఈ తాళపు దీక్షలు ఉన్నాయి యోగంలో, ఇక ఈ పని చేయవు, వేస్ట్. కాబట్టి ఇవి తెలుసుకున్న వాళ్ళు రోజు ఆ 10 నిమిషాలు శంభో జపం చేస్తుంటే పుట్టే ఆ శక్తిని ఆ జపం అయిపోయిన మరుక్షణం ఈ తాళం చెవులు వేసేయండి, అది అలానే నిలిచిపోతుంది మీ శరీరంలో. మీ సూక్ష్మ ఆత్మ శక్తివంతం అవుతుంది. సూక్ష్మ ఆత్మలో ఈ శక్తి అలానే నిక్షిప్తమై ఉంటుంది. సూక్ష్మ ఆత్మ ఎంత శక్తివంతమైతే మీలో ఆత్మ అంత శక్తివంతంగా నిలబడుతుంది. మీలో శక్తివంతంగా ఆత్మ అలానే నివాసం ఉంటూ ఉంటే మీ యొక్క ఆయుష్ దీర్ఘంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుష్ దీర్ఘవంతంగా మారటం అంటే ఉన్న రోగాలన్నీ తగ్గిపోవటం అని అర్థం. ఏ రోగం ఉందో పేరు తెలియదు మనకి, కానీ ఆయుష్ పెరిగితే ఆ ఆయుష్ మీ అనారోగ్యాలను అదే నయం చేసుకుంటుంది. ఆయుష్ అనబడే శక్తి అదే నయం చేసుకుంటుంది. మీకు రోగం కూడా తెలియనక్కర్లేదు. అలా ఆయుష్ని పెంచేస్తూ ఉంటుంది. 10 నిమిషాలు జపం చేయండి, 5 నిమిషాలు 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుండి లేచిన తర్వాత ఈ తాళాలను వేయటం మొదలుపెట్టండి. అది మీలో అపారమైన తేజస్సును పెంచుతుంది. మీరు తేజవంతులు అవుతారు. ఆ శక్తి అలానే నిక్షిప్తమై అలానే ఉండిపోయి రోజు రోజుకి శక్తివంతులై పరమ యోగులుగా మీరు మారిపోతారు. ఎవడి దేహములో అయితే శక్తి తక్కువగా ఉంటుందో వాడు రోగి అవుతాడు. ఇంకా తగ్గితే చస్తాడు, ఏముండదు. ఎవడి శరీరంలో అయితే శక్తి అమితంగా ఉంటుందో అవసరానికి మించి వాడు యోగి అయిపోతాడు. అంతే సింపుల్. యోగి అంటే గోచి కట్టుకునేవాడు కాదు. యోగి అంటే నీ అవసరాలకి మించిన శక్తి నీలో ఉంటే వాడిని యోగి అంటారు. అందరూ శక్తి సంపాదించుకునేది ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ శక్తిని మళ్ళీ పోగొట్టుకోవటం వల్ల యోగులుగా మారలేకపోతున్నారు, కోపిస్టులుగా మారుతున్నారు. కళ్ళు మూసుకొని కూర్చోగానే చిన్న శబ్దమైతే ఆమెనిగా ఇంటామని నానా రకాలుగా తిట్లు తిట్టి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. ఏందనంటే ధ్యానం ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు అంటాడు. అని నీ కోపం తగ్గలే, నువ్వు దేన్ని సహించే పరిస్థితుల్లో లేవు. ఎందుకు ఇక మరి ఆ ధ్యానం చేసి 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 లోపల ఏదో విసుగు అనమాట. అది నిజంగా ధ్యానం చేస్తుంటే నీకు ఏ శబ్దంతో నీకేం పని? పెద్ద శబ్దం కూడా అసలు వినపడినట్టుగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు అంత అంతర్ముఖమై ఉంటావు. నీకు ఎన్నేళ్ళైనా కూడా నీకు కుదరక నీ అవస్థలన్నీ చిన్న గ్లాస్ కింద పడ్డదా నోటుకొచ్చినాయి అని కూర్చుంటాడు మళ్ళీ కళ్ళు మూసుకుని. ఎందుకు అది అంటే నీకు శక్తి విహీనంగా ఉన్నావు, నువ్వు ప్రయత్నం చేసి చేసి విహీనమైపోయావు. కానీ ఇప్పుడు మనం చేసే ఈ రిజర్వాయర్ టెక్నిక్, ఎనర్జీ రిజర్వాయర్ టెక్నిక్, ఈఆర్టీ ప్రాక్టీస్, ఎనర్జీ రిజర్వాయర్ టెక్నిక్, ఈఆర్టీ ప్రాక్టీస్, ఈఆర్టీ ప్రాక్టీస్.